హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ వీడియోలో డెవిల్ అనే మెషిన్‌ని రూట్ చేసినాం కదా హ్యాక్ ది బాక్స్‌లో. సో, ప్రెజెంట్ ఇప్పుడు మనము పాప్‌కార్న్ అనే మెషిన్‌ని సాల్వ్ చేద్దాం. సేమ్ హ్యాక్ ది బాక్స్‌లోనే. హ్యాక్ ది బాక్స్‌లో ఈ పాప్‌కార్న్ అనే మెషిన్ నేను ఆల్రెడీ డిప్లాయ్ చేశాను. టైం వేస్ట్ ఎందుకని. ఎందుకంటే ప్రతి వీడియోలో ఈ డిప్లాయ్ చేయడంలో, ఎన్‌మ్యాప్ చేయడంలో ఇక్కడ నాకు చాలా టైం అవుతుంది. వీడియోని ఎడిట్ చేసేటప్పుడు చాలా రిస్కీ అవుతుంది. సో, నేను ముందే డిప్లాయ్ చేసి పెట్టుకున్న. మెషిన్‌ని డిప్లాయ్ చేసిన. ఆల్రెడీ మీకు ఎలా హ్యాక్ ది బాక్స్ సర్వర్స్‌తో కనెక్ట్ అవ్వాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అని ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ నేర్పించిన. ఒకవేళ మీకు అలా ఎలా సర్వర్‌కి కనెక్ట్ అవ్వడం తెలీదో, ఒకవేళ తెలియకపోతే ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రీవియస్ వీడియోస్ ఒక లింక్ పెడతా. ఆ వీడియోస్ ఎళ్లి చూడండి. నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి వీడియోలో స్టెప్ బై స్టెప్. సో, ఈరోజు మనం పాప్‌కార్న్ అనే మెషిన్‌ని రూట్ చేద్దాం. పాప్‌కార్న్ అనే మెషిన్ యొక్క ఐపీ అడ్రెస్ 10.10.10.6 కాపీ చేసుకొని ఎన్‌మ్యాప్ చేయాలి. సో, ఇప్పుడు మనము పాప్‌కార్న్ అనే డైరెక్టరీని క్రియేట్ చేయాలి ఫస్ట్ ఎంకేడిఐఆర్‌తో. తర్వాత పాప్‌కార్న్ అనే ఫైల్‌లోకెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ లైక్ ఎప్పుడు చేసేలాగానే ఎన్‌మ్యాప్ ఎస్‌సి ఎస్‌వి లెవెల్ ఆఫ్ స్కానింగ్ ఆపరేటింగ్ డిటెక్షన్ ఐపీ అడ్రస్ ఇచ్చి స్కాన్ టైప్ చేయాలి. సో, అది స్కాన్ అవుతుంది. నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టిన nmap.txt ఆల్రెడీ నా ఫైల్‌లో ఉంది. నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టిన. సేమ్ రిజల్ట్, సేమ్ స్కానింగ్ చేసిన. మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీకు ఈ రిజల్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో, ఇక్కడ ఓపెన్ అయ్యి ఉన్న పోర్ట్ ఓన్లీ 22 పోర్ట్ అండ్ 80 పోర్ట్. సో, 22 పోర్ట్ యొక్క ఎస్ఎస్హెచ్ వర్షన్ ఏంటంటే 5.1. 80 పోర్ట్ ఒక సర్వర్ ఏంటంటే అపాచీ అండ్ ద వర్షన్ ఈస్ 2.2.12. సో, ఇక్కడ 5 ఓపెన్ ఎస్ఎస్హెచ్ 5.1 ఈ వర్షన్‌లో ఏమైనా నోన్ ఎక్స్‌ప్లాయిట్స్ అంటే ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిటెడ్ ఏమైనా ఉన్నాయా అని మనం చూద్దాం. సెర్చ్ స్ప్లైట్ యూజ్ చేసి. సో, సెర్చ్ స్ప్లైట్ యూజ్ చేసిన తర్వాత మనకు తెలిసిందేంటంటే ఈ 5.1 బిలో చాలా ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయి. ఐ మీన్ ఇక్కడ 2.3-7.7 మధ్యలో ఏమేమి యూజర్ ఎన్యుమరేషన్ అంటే మెషిన్‌లో ఏ టైప్ ఆఫ్ యూజర్స్ అయినా ఉంటే, ఎన్ని టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళ అథెంటికేషన్ ఏంటి అని యూజర్ ఎన్యుమరేషన్ చేయొచ్చంట. సో, మనకు కావాల్సింది మన మెయిన్ యాంబిషన్ రూట్ అవ్వడం ఈ మెషిన్‌లో, యూజర్ ఎన్యుమరేషన్ కాదు. సో, ఓకే. నెక్స్ట్ 80 పోర్ట్‌కెళ్దాం. 80 పోర్ట్‌ని ఎన్యుమరేట్ చేయడానికి ట్రై చేద్దాం. 80 పోర్ట్‌లో మనకి ఏ క్లూ దొరకకపోతే లెట్ వి కంటిన్యూ విత్ ఓపెన్ ఎస్ఎస్హెచ్. ఫస్ట్ మనం 80 పోర్ట్‌ని టార్గెట్ చేద్దాం. సో, 80 పోర్ట్ అంటే అక్కడ ఒక వెబ్‌సైట్ హాస్ట్ అవుతుందని అర్థం. మనం 80 పోర్ట్‌ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. 80 పోర్ట్ ఐ మీన్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేద్దాం. వెబ్‌సైట్‌లో ఏం రన్ అవుతుంది? వెబ్‌సైట్‌లో మనము ఏం చూసుకోవచ్చు? అక్కడ ఏమైనా సర్వీసెస్ రన్ అవుతున్నాయా అనేది మనం అక్కడ చూద్దాము. సో, జస్ట్ మినిట్. ఇక్కడ ఒక పేజ్ హాస్ట్ అవుతుంది. ఇట్స్ వర్క్స్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ వెబ్ పేజ్ ఫర్ దిస్ సర్వర్. ద వెబ్ సర్వర్ సాఫ్ట్‌వేర్ ఈస్ రన్నింగ్ బట్ నో కంటెంట్ హాస్ బీన్ యాడెడ్ యెట్. సో, మనము ఓకే. పేజ్ సోర్స్‌లో చూద్దాం. వ్యూ సెలక్షన్ సోర్స్. పేజ్ సోర్స్‌లో ఏం క్లూ కూడా లేదు. ఓకే. దెన్ robot.txt ఉందా? చూద్దాం. నో robot.txt. మనం హిడెన్ డైరెక్టరీ బ్రూట్ ఫోర్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో, విత్ యూజింగ్ గోబస్టర్. ఈ టూల్ అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు సెపరేట్‌గా రికమెండ్ చేస్తారు ఈ గోబస్టర్ అనేది. ఓఎస్‌సిపి ఎగ్జామ్‌లో మోస్ట్ ఆఫ్ ది ఛాన్స్ గోబస్టర్ యూజ్ చేయాలి మనం గూడా. సో, గోబస్టర్‌ని మనము ఎలా చూసుకుంటామంటే ఇక్కడ మనం చూసుకోవాలి ఎస్‌టిటిపిఎస్ అని కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. సో, ఇక్కడ కంట్రోల్ ఈ. ఓకే. దెన్ వర్డ్ లిస్ట్ యాడ్ చేయాలి. WRDLST. వర్డ్ లిస్ట్ ఈక్వల్ టు నా వర్డ్ లిస్ట్ ఈ లొకేషన్‌లో ఉంది. నేను అందుకే ఈ లొకేషన్‌ని మాత్రమే యాడ్ చేస్తున్నా. మీ వర్డ్ లిస్ట్ వేరే లొకేషన్‌లో ఉండొచ్చు. మీరు ఏ లొకేషన్‌లో మీ వర్డ్ లిస్ట్ ప్రెజెంట్ అయి ఉందో ఆ వర్డ్ లిస్ట్‌ని యూజ్ చేయండి. డిఫాల్ట్ వర్డ్ లిస్ట్ యూజ్ చేయాలంటే సేమ్ నేను వెళ్తున్న లొకేషన్‌లోనే ప్రతి లైనక్స్‌లో కూడా డిఫాల్ట్ వర్డ్ లిస్ట్ ఉంటది. సో, మీరు డిఫాల్ట్ వర్డ్ లిస్ట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నా నా కమాండ్స్ ఎంటర్ చేసి ఇక్కడ నేను ఎక్స్‌టెన్షన్స్ కూడా యాడ్ చేసిన. ఇప్పుడు చూద్దాము మనకి ఏమైనా క్లూ దొరుకుతుందా? ఇక్కడ ఏమైనా హిడెన్ డైరెక్టరీస్ ఓపెన్ అయ్యి ఉన్నాయా అని. హిడెన్ డైరెక్టరీస్ ఏమైనా ఓపెన్ అయ్యి ఉంటే మన లక్
ఓకే. మనము హిడెన్ డైరెక్టరీస్‌లో ఉన్న ఏమైనా ఇంపార్టెంట్ డేటా మనకి అవసరమయ్యేది ఉందా అని చూసుకొని, దాన్ని బట్టి ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవచ్చు. సో, అప్పటిదాకా మనం ఏం చేద్దామంటే ఎన్‌మ్యాప్‌ని ఇంకా అనాలిసిస్ చేద్దాం. ఎన్‌మ్యాప్ ఓకే. 22 పోర్ట్ డెబియన్ అండ్ 80 పోర్ట్ వర్షన్ 2.2.12 ఏమైనా ఈ వర్షన్‌లో ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయా అని మనం చూద్దాం. విత్ యూజింగ్ సెర్చ్ స్ప్లైట్‌ని యూజ్ చేసుకొని సెర్చ్ స్ప్లైట్ పేస్ట్. ఓకే. ఎక్స్‌ప్లాయిట్స్ అయితే వచ్చినాయి. మెమరీ లీక్ 1, రిమోట్ బఫర్ ఓవర్‌ఫ్లో. ఓకే. వెబ్‌ఫ్రూట్ లోకల్ ఫైల్ ఇంక్లూజన్, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఇది ఇంట్రెస్టింగ్. ఎప్పుడు కూడా మనము ఎల్ఎఫ్ఐ రికమెండ్ చేయాలి. బికాజ్ ఎల్ఎఫ్ఐ ఈజ్ మోస్ట్ సింప్లెస్ట్ అటాక్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఛాన్స్ ఆ అటాక్ సక్సెస్ఫుల్గా ఎక్స్‌ప్లాయిట్ అవుతుంది. ఎల్ఎఫ్ఐ అంటే లోకల్ ఫైల్ ఇంక్లూజన్. సో, లోకల్ ఫైల్ ఇంక్లూజన్ అనేది కూడా ఉంది ఇక్కడ. అండ్ మనము నిక్టో స్కాన్ కూడా చేద్దాము. నిక్టో స్కాన్లో మనకి ఏం రిజల్ట్ వస్తుందో. నిక్టో టూల్ ఏంటంటే వెబ్ వెనరబిలిటీ స్కానర్. అది ఏమైనా వెనరబిలిటీస్ ఉన్నాయా ఐపీ అడ్రస్లో, అక్కడ వెబ్సైట్ హోస్ట్ అవుతుంది కదా, ఆ వెబ్సైట్లో ఏమైనా వెనరబిలిటీస్ ఉన్నాయా అని నిక్టో స్కాన్ చేస్తుంది. సో, ఇక్కడ టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చేయాలి. మనము స్కాన్ చేస్తే ఇప్పుడు నిక్టో స్కాన్ అవుతుంది. సో, ఓకే అవని. ఇక్కడ సిజిఐ బిన్ ఓకే. ఇక్కడ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఈ హిడెన్ డైరెక్టరీ 403 వస్తుంది స్టేటస్ కోడ్. సో, ఎర్రర్ స్టేటస్ కోడ్. హిడెన్ డైరెక్టరీ బ్రూట్ ఫోర్సింగ్ చేస్తున్నాం కదా, అదైతే 70%, 69.51, 70% దాకా కంప్లీట్ అయింది. సో, ఇది రన్ అవుతూనే ఉంది. కానీ మనకి ఇక్కడ నిక్టో ఇక్కడ చేసిన స్కానింగ్లో, వెబ్ వెనరబిలిటీ స్కానింగ్లో మనకి ఇక్కడ వచ్చిన డీటెయిల్ ఏంటంటే, ఇంకా ఈ స్కానింగ్ కూడా 100% కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ప్రాసెస్ అవుతూనే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన రిజల్ట్లో సైట్ అపియర్స్ వెనరబుల్ టు ద షెల్ షాక్. సో, షెల్ షాక్ వెనరబిలిటీ ఇక్కడ ఉంది అంటున్నారు. ఈ టైప్ ఆఫ్ వెనరబిలిటీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సిజిఐ బిన్ అనే ఓ డైరెక్టరీ ఉంటుంది. ఆ డైరెక్టరీ నుంచి మనము మెషిన్ యాక్సెస్ తెచ్చుకోవచ్చు. ఆ డైరెక్టరీ అవుట్‌డేటెడ్ వర్షన్ రన్ చేస్తుంది అని అర్థం సిజిఐ బిన్ అనేది. సో, ఇక్కడ షెల్ షాక్‌ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేయాలి అంటే కొన్ని మెటాస్ప్లాయిట్‌లో మాడ్యూల్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ విత్ మెటాస్ప్లాయిట్ వీ కెన్ ఆల్సో బీ ఎక్స్‌ప్లాయిట్ ఇట్ బై మాన్యువల్లీ. మనం ఇప్పుడు మాన్యువల్లీ ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్‌లో ప్రతి వీడియోలో మనం మెటాస్ప్లాయిట్ మాడ్యూల్‌ని యూజ్ చేసి మనం సాల్వ్ చేసినాం కదా. సో, ఇప్పుడు మనము ఈ షెల్ షాక్ వెనరబిలిటీని మనము మాన్యువల్ ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం. ఓకే. సో, ఈ వెనరబిలిటీని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి నేను బోప్‌సూట్‌ని యూజ్ చేస్తున్నా. బోప్‌సూట్ అంటే బోప్‌సూట్ అంటే సాఫ్ట్‌వేర్. అదొక టైప్ ఆఫ్ ప్రాక్సీ సర్వర్. ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ క్లయింట్ యొక్క బ్రౌజర్ ఉంది. అక్కడ సర్వర్ ఉంది. ఈ క్లయింట్ బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఆ సర్వర్ సైడ్ ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. అండ్ ఆ సర్వర్ ఆ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఆ రెస్పాన్స్ ఇస్తుంది. సో, మనం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ ఇస్తుంది. మనము చేసిన ప్రతి రిక్వెస్ట్‌కి ఆ సర్వర్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇలా జరిగే ఈ ట్రాఫిక్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోని మనము బోప్‌సూట్‌తో క్యాప్చర్ చేసి దాన్ని మోడిఫై చేయొచ్చు. అంటే ఈ రెండిటి మధ్యలో బోప్‌సూట్ వస్తుంది. ఈ బోప్‌సూట్‌ని ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా నేను చూపిస్తా ఇప్పుడు. ఈ బోప్‌సూట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైనక్స్ వెర్షన్స్‌లో ఫ్రీ కమ్యూనిటీ ఎడిషన్ వెర్షన్ వాళ్ళు ఇస్తారు. సో, ఈ బోప్‌సూట్ ప్రాక్సీ సర్వర్ మిడిల్‌లో క్లయింట్ బ్రౌజర్‌కి సర్వర్ సైడ్ కాకుండా మిడిల్‌లో కాన్ఫిగర్ అవుతుంది. క్లయింట్ సైడ్ నుంచి వెళ్ళే ప్రతి రిక్వెస్ట్‌ని, సర్వర్ సైడ్ నుంచి వచ్చే ప్రతి రెస్పాన్స్‌ని అది క్యాప్చర్ చేసి మిడిల్‌లో మనం ఆ రెస్పాన్స్‌ని అప్డేట్ చేయొచ్చు లేదా ఆల్టర్ చేయొచ్చు. ఐ మీన్ లైక్ ట్యాంపరింగ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను బోప్‌సూట్ ఓపెన్ చేస్తున్నా. బోప్‌సూట్ అని టైప్ చేస్తే బోప్‌సూట్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫాక్సీ ప్రాక్సీ అని నేను ఎక్స్‌టెన్షన్‌ని యాడ్ చేసుకున్నా మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో. ఈ
ప్రాక్సీ కాకుండా ఇది కాకుండా మీరు డైరెక్ట్‌గా గూడా సెట్టింగ్స్‌లోకెళ్ళి మాన్యువల్‌గా మీరు ఆన్ చేసుకోవచ్చు. సో, నేను అది చూపిస్తా ఎలాగో. ఫస్ట్ అయితే బోప్స్‌ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు బోప్సూట్ స్టార్ట్ అవుతుంది. కమ్యూనిటీ ఎడిషన్. స్టార్ట్ అయిన తర్వాత ఓకే. స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ప్రాక్సీలోకెళ్ళాలి. ప్రాక్సీ అంటే ఇక్కడే మనం చేసిన ఇంటర్సెప్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ డిస్‌ప్లే అవుతాయి. ఇంటర్సెప్ట్ ఈజ్ ఆన్ అంటే క్యాప్చరింగ్ ఆన్ అని అర్థం. ఇప్పుడు మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో, ఇప్పుడు మనము దాన్ని మన బ్రౌజర్‌కి కాన్ఫిగర్ చేయాలంటే సెట్టింగ్స్ ఇక్కడ 3 డాష్ ఉన్నాయి గదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్‌లోకెళ్ళి ఇక్కడ ప్రాక్సీ అని టైప్ చేయండి. PROXY ప్రాక్సీ సెట్టింగ్స్ నో ప్రాక్సీ అని ఉంది కదా, అక్కడ మాన్యువల్ ప్రాక్సీ 127.0.0.1 అనే ఐపీ అడ్రస్ని యూజ్ చేసి యూజ్ దిస్ ప్రాక్సీ సర్వర్ అండ్ దానిపైన టిక్ మార్క్ చేసి ఓకే. సో ఇప్పుడు మన బ్రౌజర్కి ప్రాక్సీ సర్వర్ కాన్ఫిగర్ అయింది. ఐ మీన్ ఇప్పుడు రెండు కాన్ఫిగర్ అయినాయి ఒక దగ్గర. ఇప్పుడు మనం ఏదైనా రిక్వెస్ట్ని ఇప్పుడు గూగుల్ అని టైప్ చేద్దాం. ఇక్కడ ఈ సెర్చ్ బార్లో గూగుల్ బోప్సూట్లో క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు చూడండి బోప్సూట్లో క్యాప్చర్ అయింది. ఇక్కడ నుంచి నేను ఫార్వర్డ్ అని కొట్టి ఇంటర్సెప్ట్ ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఓపెన్ అవుతుంది. అంటే సర్వర్ సైడ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది డైరెక్ట్ బ్రౌజర్కి. ఇలా బోప్సూట్ పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం బోప్సూట్లో ఈ ఫైల్ని ఈ యొక్క రిక్వెస్ట్ని క్యాప్చర్ చేద్దాము. రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని. సో షెల్ షాక్ ఎక్స్‌ప్లాయిట్‌ని మనం చేయాలంటే దానికో పేలోడ్ ఉంటుంది. ఆ పేలోడ్ మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఈ షెల్ షాక్ వెల్నరబిలిటీని ఎక్స్‌ప్లాయిట్ చేయాలనంటే ఒక యూజర్ ఏజెంట్ అనే ఒక పారామీటర్ ఉంటుంది బోప్సూట్‌లో. అక్కడ మనము ఈ షెల్ షాక్ యొక్క పేలోడ్‌ని మనం అక్కడ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం చూద్దాం ఆ పేలోడ్ ఎలా ఉంటుంది. సి షెల్ షాక్ పేలోడ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు పేలోడ్ వస్తుంది. ఇక్కడ కర్ల్‌తోని యూజ్ చేశారు. బోప్సూట్ బదులు మీ దగ్గర బోప్సూట్ లేకపోతే కర్ల్ కూడా యూజ్ చేయొచ్చు. కర్ల్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆహ్, ఒక టైప్ ఆఫ్ టూల్ విచ్ వి కెన్ సెండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్, రిసీవ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ అవర్ టర్మినల్. సో, మనకు కావాల్సింది బోప్సూట్ దగ్గర యూజర్ ఏజెంట్ దగ్గర పెట్టడానికి పేలోడ్ కావాలి. సో, మనం ఆ పేలోడ్‌ని చూద్దాం. వెతుకుదాం. దొరుకుతది. ఎన్యూమరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా గానీ ఎన్యూమరేషన్ చేసుకునే హ్యాబిట్ చేసుకోవాలి మనము. ప్రతీది కూడా ఎన్యూమరేట్ చేయాలి. సో, ఇక్కడ మనకు దొరికింది పేలోడ్. ఈ పేలోడ్‌ని కాపీ చేద్దాం. యూజర్ ఏజెంట్ దగ్గర ఈ పేలోడ్‌ని కాపీ చేద్దాం. ఈ పేలోడ్‌ని కాపీ చేసి మనము యూజర్ ఏజెంట్ దగ్గర పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసినప్పుడు మనకి యూజర్ ఏజెంట్ నుంచి ఒక రివర్స్ షెల్ వస్తుందన్నమాట. సో, ఆఫ్టర్ ఏ గుడ్ ఎన్యూమరేషన్ ఒక పేలోడ్ దొరికింది. సో, లెట్ వి ట్రై షెల్ షాక్ ఎలా వర్క్ అవుతది. సో, ఆ ఎక్స్‌ప్లాయిట్ మన సినారియోలో వర్క్ అవుతదా లేదా అని సెండ్ టు ద రిపీటర్‌కి సెండ్ చేసిన తర్వాత ఈ యూజర్ ఏజెంట్ దగ్గర ఇదంతా ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పారామీటర్ దగ్గర ఉన్నది తీసేసి మనం ఆ పేలోడ్ మాత్రమే పేస్ట్ చేయాలి. సో, ఆ పేలోడ్ ఏంటంటే ఎన్‌సిఈ మన లోకల్ ఐపీ అడ్రస్ ఇవ్వాలక్కడ. సో, లోకల్ ఐపీ అడ్రస్ వచ్చేసి 10.10.14.10 అండ్ ద పోర్ట్ నంబర్ 1212 ఇద్దాం. సో, ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ నెట్ క్యాట్ ఆన్ చేద్దాం. నెట్ క్యాట్ ఎల్‌విపి 1212 ఓకే. ఆన్ చేసినాం. ఇప్పుడు ఈ ప్యాకెట్‌ని సెండ్ చేద్దాం. 304 మోడిఫైడ్ బట్ మనకి ఇక్కడ రివర్స్ షెల్ మాత్రం రాలే. సో, షెల్ షాక్ వెల్నరబిలిటీ ఎక్స్‌ప్లాయిటేషన్ మేబీ వల్నరబుల్ అని ఇచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ వల్నరబుల్ ఫర్ షెల్ షాక్.
ఓకే. దెన్ వి విల్ ట్రై విత్ అనదర్ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లోర్స్. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్‌లీ బ్రూట్ ఫోర్సింగ్ చేసినాం గదా! డైరెక్ట్‌లీ బ్రూట్ ఫోర్సింగ్‌లో మనకి ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చినాయి అనేది చూద్దాం. సో, డైరెక్ట్‌లీ బ్రూట్ ఫోర్స్ కంప్లీట్ అయిపోయింది 100%. ఓకే. ఇక్కడ 3 ఉన్నాయి. టెస్ట్.php, టొర్రెంట్ 3 ఉన్నాయి. 3 మనకి వచ్చినాయి. టొర్రెంట్ 301 రీడైరెక్ట్ అంట. చూద్దాం ఇంట్రెస్టింగ్. ఫస్ట్ వి విల్ గో ఫర్ ద టెస్ట్ డైరెక్టరీ. టెస్ట్ డైరెక్టరీలో ఏముంది అనే విషయాన్ని చూద్దాము. టెస్ట్ డైరెక్టరీలో ఓకే. టోటల్ పీహెచ్‌పీ వెర్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ పీహెచ్‌పీ వెర్షన్ ఏ టైప్ ఆఫ్ వెర్షన్ యూజ్ చేశారు, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, దిస్ ఈజ్ అండర్‌గోస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ వెల్నరబిలిటీ. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది కదా! ఇది మొత్తం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. రియల్ సినారియోలో, రియల్ లైఫ్‌లో మీరెప్పుడైనా హంటింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గానీ మీరెప్పుడైనా చూస్తే ఇమ్మీడియేట్‌గా వెబ్‌సైట్ ఓనర్‌కి మీరు ఆహ్, రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ కిందొస్తుంది ఈ బగ్. సో, ఇప్పుడు మనం టార్రెంట్‌లోకెళ్దాము. టార్రెంట్‌లో ఏముంది? టార్రెంట్ దగ్గర ఓకే. ఇక్కడ ఒక అలగ్ దునియా నడుస్తుంది టార్రెంట్‌ల. ఓకే. లాగిన్, రిజిస్టర్, హోమ్ పేజ్, బ్రౌజర్, అప్‌లోడ్. దిస్ ఆప్షన్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇక్కడ మనం అప్‌లోడ్ ఫంక్షన్‌లో పేలోడ్ పీహెచ్‌పీ పేలోడ్ గానీ, లేకపోతే ఇంకే టైప్ ఆఫ్ రివర్షల్ స్క్రిప్ట్స్‌ని మనం అప్‌లోడ్ చేసి, మనం అక్కడి నుంచి గెయిన్ తెచ్చుకోవచ్చు. రివర్షియల్ గెయిన్ తెచ్చుకోవచ్చు. సో, అప్‌లోడ్ పైన క్లిక్ చేద్దాం. అప్‌లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది? అప్‌లోడ్ పైన క్లిక్ చేస్తే సో, ఇట్ వాస్ రీడైరెక్టింగ్ టు ద లాగిన్ పేజ్ అండ్ లెట్ వి ట్రై ద డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అడ్మిన్. సో, ఇట్ వాస్ నాట్ లాగిన్ అండ్ లెట్ వి ట్రై admin password and it was not login. సో, మనం ఏం చేద్దామంటే ఒకసారి రిజిస్టర్ చేయడానికి ట్రై చేద్దాం. రిజిస్టర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత అడ్మిన్ పాస్వర్డ్ ఈమెయిల్ ఏదో ఒకటి ఇద్దాం. gmail.com. ఓకే. ఏదో ఒకటి. సో, 08783 రిజిస్టర్ అని చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ ద యూజర్ నేమ్ అడ్మిన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. అడ్మిన్ ఆల్రెడీ ఉంది అని చెప్తుంది. కానీ మనకి అడ్మిన్ యొక్క పాస్వర్డ్ తెలీదు. సో, ఉప్స్. ఇక్కడ వేరే అడ్మిన్ నేమ్‌తో వేరే నేమ్‌తో మనం లాగిన్ అవుదాం. వేరే నేమ్ ఓకే. యూట్యూబ్ పాస్వర్డ్ ఓకే. 81D1B. 81D1B అనే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ సక్సెస్‌ఫుల్లీ క్రియేట్ అయింది. యూజర్ నేమ్ ఈజ్ యూట్యూబ్ అండ్ ద పాస్వర్డ్ ఈజ్ పాస్వర్డ్. సో, మనం ఇప్పుడు లాగిన్‌లోకెళ్దాం. లాగిన్. లాగిన్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ యూజర్ నేమ్ యూట్యూబ్ అండ్ ద పాస్వర్డ్ ఈజ్ పాస్వర్డ్. సో, లాగిన్ అని టైప్ చేసిన తర్వాత యాహ్! వి హావ్ బీన్ లాగ్డ్ ఇన్. లాగిన్ అయిపోయినాం. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి చూస్తే హోమ్‌లోకెళ్దాం ఫస్ట్. హోమ్ హోమ్ పేజ్‌లో ఏముంది? లేటెస్ట్ న్యూస్ నాట్ ఇంట్రెస్టింగ్. బ్రౌజర్‌లోకెళ్దాం. బ్రౌజర్‌లో వి ఆర్ ఏబుల్ టు సీ సమ్ స్టఫ్ హియర్. అప్‌లోడ్ ఫంక్షనాలిటీలోకెళ్దాం. డైరెక్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్‌లోడ్ ఫంక్షనాలిటీ కాబట్టి, అప్‌లోడ్ ఫంక్షనాలిటీలో మనము ఇక్కడ టార్రెంట్ ఫైల్‌ని మాత్రమే అప్‌లోడ్ చేయొచ్చు. ఇంకా ఏ ఫైల్‌ని కూడా అప్‌లోడ్ చేయలేము. బికాజ్ ఇక్కడ టార్రెంట్ అని ఉంది కదా! ఓకే. లెట్ వి సీ మనము మన పేలోడ్‌ని అప్‌లోడ్ చేయగలుగుతామో లేదో. ఇక్కడ ఆల్రెడీ పీహెచ్‌పీ రివర్స్ షెల్ ఉంది. సో, ఐయామ్ గోయింగ్ టు అప్‌లోడ్ ఇట్. చూసింగ్ కేటగిరీ అదర్ అండ్ అప్‌లోడ్ టార్రెంట్. సో, ఇట్ వాస్ గివింగ్ వార్నింగ్ దిస్ ఈజ్ నాట్ ద వాలిడ్ టార్రెంట్ ఫైల్. సో, మనము ఫస్ట్ టార్రెంట్ ఫైల్‌ని అప్‌లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. బేసిక్‌గా మనం ఏదైనా టార్రెంట్ లింక్ ఖాళీ టార్రెంట్ ఫైల్ లింక్‌ని అక్కడ అప్‌లోడ్ చేద్దాం. అప్‌లోడ్ చేసిన తర్వాత లెట్ వి సీ ఏమవుతుందో ఇంకా ఎన్యూమరేట్ చేద్దాం. ఫస్ట్ అయితే టార్రెంట్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేద్దాం. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే. ఏ లొకేషన్‌లో రూట్ డౌన్‌లోడ్స్‌లో ఉంది. బ్రౌజ్ రూట్
downloads. Where is the downloads? Yeah, okay. Downloads and the Kali Linux ISO torrent. So okay, other subcategory other, and upload the torrent file. Okay, this torrent already exists in our database. బ్రౌజర్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడే టారెంట్ ఫైల్స్ యొక్క డేటాబేస్ మొత్తం ఉంది. మనం అప్లోడ్ చేసిన ఫైల్ ఇదే. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన దానికి మాత్రమే మన యొక్క ప్రివిలేజెస్ ఉంటాయి. ఇక్కడ అన్నీ చూస్తున్నాం. ఓకే, సైజ్ 5 MB, 5.5, 5.15 MB అండ్ స్క్రీన్ షాట్. ఎడిట్ దిస్ torrent option and torrent name. Okay, Haishuki. See అప్డేట్ స్క్రీన్ షాట్. ఈ స్క్రీన్ షాట్ని అప్డేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ప్రివిలేజ్ ఉంది. సో ఈ స్క్రీన్ షాట్ని మనం అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ మనము ఏంటి మన పేలోడ్ని ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి లెట్ వి సీ మన పేలోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని. సో అప్లోడ్ సబ్మిట్ స్క్రీన్ షాట్ ఇన్వాల్యూడ్ ఫైల్. సో మనం ఏం చేద్దామంటే ఈ ప్యాకెట్ని క్యాప్చర్ చేసి అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అప్లోడ్ని యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళ సైడ్ సర్వర్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ని మనము బైపాస్ చేయాలి అనేది చూద్దాం. మనం ఇక్కడ ఏం చేద్దామంటే అప్లోడ్ అథెంటికేషన్ని బైపాస్ చేద్దాం. సో ఓకే, మనము ఈ PHP ఫైల్ని అక్కడైతే బ్రౌజ్ చేద్దాం. తర్వాత మన ప్రాక్సీని ఆన్ చేద్దాం. ఆన్ ఇంటర్సెప్ట్ ఆన్. సో ఓకే, ఇప్పుడు మనము ఈ ఫైల్ని అప్లోడ్ చేయడానికి వాళ్ళు ఏ కంటెంట్ ఆఫ్ అలో టైప్స్ జేపీజీ, ఓకే, జేపీజీ, గిఫ్ అండ్ పిఎన్జీ. ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ టైప్ అప్లికేషన్ అండ్ XPHP అని వస్తుంది కదా. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ని అలౌ చేస్తున్నారో ఆ ఫైల్ మాత్రం మనం ఇక్కడ చేద్దాము. ఇమేజ్ అండ్ JPG కంటెంట్ టైప్. ఫార్వర్డ్ ఇంటర్సెప్షన్ ఈజ్ ఆఫ్. సి మనం జస్ట్ కంటెంట్ చేయడం వల్ల ఇక్కడ మన పేలోడ్ అప్లోడ్ అయిపోయింది. ఇంకా మన పేలోడ్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉందో అక్కడ ఫిల్టర్ అవ్వట్లేదు. సో ఇన్ సమ్ రియల్ సినారియోస్ మైట్ దిస్ హ్యాపెన్. ఎందుకంటే సర్వర్ సైడ్ మిస్కాన్ఫిగరేషన్ వల్ల సర్వర్ ఏం చెక్ చేస్తుందంటే జస్ట్ కంటెంట్ టైప్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అక్కడ ఉందని మాత్రమే చెక్ చేస్తుంది. అంటే క్లయింట్ సైడ్ వెరిఫికేషన్ అవుతుంది. మనం క్లయింట్ సైడ్ బైపాస్ అయిన తర్వాత మిడిల్లో మనం క్యాప్చర్ చేస్తున్నాం, బొబ్సూట్లో క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ PHP ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా అది మన పేలోడ్ని ఆపేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఈ విండోని క్లోజ్ చేసేస్తున్నాము. మనం ఒక నెట్ క్యాట్ను సర్వర్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మన PHP rev ls PHP rev.php ఇక్కడ ఏ పోర్ట్ యాక్సెప్టెన్సీలో ఉందో ఫస్ట్ చూసుకొని ఆ పోర్ట్ పైన మనం నెట్ క్యాట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ యాక్సెప్టెన్స్లో ఉన్న 1 2 3 4. సో మనం నెట్ క్యాట్ LVP 1 2 3 4. ఇప్పుడు నెట్ క్యాట్ ఆన్ అయి ఉంది. నెట్ క్యాట్ ఆన్ అయి ఉంది కాబట్టి మనము వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మనం అప్లోడ్స్లోకి వెళ్దాం. 10.10.torrent అప్లోడ్. ఇక్కడ అంటే మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా టారెంట్ 3. యాక్చువల్లీ ఏం చేయాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోబస్టర్లో ఎప్పుడైతే మనకి రిజల్ట్ 300 స్టేటస్ వచ్చిందనుకోండి, 300 పైన స్టేటస్ అంటే రీడైరెక్షన్ స్టేటస్ వచ్చిందనుకో, అది మళ్ళీ ఇక్కడ URL పక్కన యాడ్ చేసి టారెంట్ అని మళ్ళీ డాష్ పెట్టి నెక్స్ట్ టారెంట్ తర్వాత వచ్చే ఫైల్స్ని మళ్ళీ మీరు డైరెక్టరీ బ్రూట్ ఫోర్సింగ్ చేయాలి. సో అది చేస్తే నాకు ఇక్కడ అప్లోడ్ అని వచ్చింది, అందుకే నేను ఇక్కడ అప్లోడ్ అనే ఫంక్షన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఫైల్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇక్కడ రివర్షల్ వస్తుంది. రివర్షల్ ఓకే, జస్ట్ మినిట్. రివర్షల్ ఏ ఫోల్డర్లో ఏ టెర్మినల్లో ఓపెన్ చేశానో నేను చూసుకుంటాను. 1 2 3 4
టర్న్ ఆఫ్. రివర్సల్ వచ్చేసింది నాకు. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఎక్స్‌ప్లోయిట్ చేయాలి. ఈ విధంగా మనం అప్‌లోడ్ ఫంక్షనాలిటీని బైపాస్ చేయాలి. ఇంకా చాలా అప్‌లోడ్ ఫంక్షనాలిటీని బైపాస్ చేసే టైప్స్ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడైతే ఒక ఇమేజ్‌ని గానీ, ఒక పీడీఎఫ్ ఫైల్‌ని గానీ అప్‌లోడ్ చేయాల్సిన ఏదైనా అప్‌లోడ్ ఫంక్షనాలిటీ అక్కడ ఉందనుకో, ఆ అప్‌లోడ్ ఫంక్షనాలిటీని మనం బైపాస్ చేసి అక్కడ ఏదైనా గానీ మనము స్క్రిప్ట్ అప్‌లోడ్ చేయడానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్‌ని మనం నేర్చుకోవచ్చు. ఈ ఆల్ టైప్ ఆఫ్ మెథడ్స్ మనము నేర్చుకోవాలనుకుంటే దానికి హ్యాకర్స్ హ్యాండ్ బుక్ అనే ఒక బుక్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో ఆ బుక్ యొక్క రిఫరెన్స్ లింక్ పెడతాను. అంటే ఆ బుక్ ఎలా ఉంటుంది అని ఆ వీడియోలో చెప్తారు. ఆ లింక్ పెడతాను. ఒకసారి చూడండి. ఆ బుక్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్‌లోడ్ ఫంక్షనాలిటీస్ గానీ, అథెంటికేషన్ గానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్‌ని మనం ఎలా బైపాస్ చేయాలని వాళ్ళు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ బుక్‌ని రాసారు. ఆ బుక్‌ని ఎవరో కాదు, ఆ బుక్ ఆథర్ ఈ బబ్‌సూట్ తయారు చేసిన సాఫ్ట్‌వేర్, ఈ బబ్‌సూట్ సాఫ్ట్‌వేర్ తయారు చేసిన ఓనరే, ఆ ఆథరే ఆ బుక్ యొక్క ఆథర్. ఓకే. సో ఇప్పుడు మనకైతే రివర్సల్ వచ్చేసింది. మనము ఇప్పుడు మనకి బ్యాష్ రివర్సల్ రావాలి. సో బ్యాష్ రివర్సల్ కోసం ఒక చిన్న పైథాన్ స్క్రిప్ట్ ఉంది. మనం ఆ పైథాన్ స్క్రిప్ట్‌ని ఎంటర్ చేసిన తర్వాత ptyn bin bash. సో ఇక్కడ సంథింగ్ రాంగ్. import pty dot spawn bin sh దగ్గర బ్యాష్ అని టైప్ చేస్తే మనకు బ్యాష్ దగ్గర నుంచి రివర్సల్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు బ్యాష్ వచ్చింది. ఇప్పుడు హూ యామ్ ఐ అని టైప్ చేస్తే మనకి ఎక్కడి నుంచి రివర్సల్ వచ్చిందో ఆ డీటెయిల్ వస్తుంది. సో ఇక్కడ మనము రూట్ కాదు, రూట్ ప్రివిలేజ్, ఇక్కడ మనం ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మనము టాప్ లెవెల్ అథెంటికేషన్ నుంచి రివర్సల్ తెచ్చుకోలేము. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయగలుగుతాం అనేది చూద్దాం. సుడో su. సో మనం సుడోస్ లిస్ట్‌లో కూడా లేము. మనం సుడో కూడా యూజ్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ. సో కెర్నల్ ఎక్స్‌ప్లాయిటే ఇంకా ఇక్కడ మనకి ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వచ్చే కెర్నల్ ఎక్స్‌ప్లాయిట్ మాత్రమే. సీడీ టెంప్‌లోకి వెళ్దాము. టెంప్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనము మన లోకల్ మెషిన్‌లో నుంచి ఒక లినక్స్ ఎక్స్‌ప్లాయిట్ సజెస్టర్ అనే ఓ ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఎక్స్‌ప్లాయిట్ సజెస్టర్ టూల్‌ని మనము యూజింగ్ పైథాన్ సర్వర్ మనం ఇక్కడికి అప్‌లోడ్ చేసుకుందాం. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత అది మనకి ఎక్స్‌ప్లాయిట్ సజెస్టర్ ఏం చేస్తదంటే, ఈ టైప్ ఆఫ్ వెల్నరబిలిటీ ఉంది. ఈ ఎక్స్‌ప్లాయిట్ చెయ్యు. నువ్వు ప్రివిలేజ్ ఎస్కలేషన్ అయిపోతది నీది అని చెప్పి మనకు ఒక చిన్న క్లూ ఇస్తుంది. సో ఆ క్లూ వల్ల మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆ క్లూ వల్ల మనము ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ టూల్ నా HTML డైరెక్టరీలో ఉంది. సో les.sh ఇక్కడ పైథాన్ సర్వర్‌ని నేను ఆన్ చేస్తాను. సింపుల్ http సర్వర్‌ని నేను ఆన్ చేశాను. సో ఇప్పుడు మనము నా లోకల్ మెషిన్ యొక్క IP అడ్రెస్ 10.10.14.10 కాపీ. మనము ఇక్కడికొచ్చి మన అటాకర్ మెషిన్ నుంచి రివర్సల్ ఉన్న టెర్మినల్‌లోకొచ్చి మనము wget యూజ్ చేసే అవకాశం ఉందా? సో wget యూజ్ చేసే అవకాశం ఉంది. wget http IP అడ్రెస్‌ని పేస్ట్ చేసి అక్కడ మనము ఏ పోర్ట్ యూజ్ చేసాం 8787 పోర్ట్. ఇక్కడ ఏ పోర్ట్ యూజ్ చేసామో కూడా 8787. ఓకే. సో ఆ పోర్ట్ తర్వాత les.sh. ఇప్పుడు మనము చేస్తే అక్కడి నుంచి మన లోకల్ సిస్టమ్‌లో నుంచి ఈ అటాకర్ మెషిన్‌లో నుంచి విక్టిమ్ మెషిన్‌లోకి ఒక స్క్రిప్ట్‌ని మనము అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనము దానికి chmod పర్మిషన్స్ ఇద్దాం. ఎగ్జిక్యూషన్ మోడ్ పర్మిషన్స్ ఇద్దాము. les.sh. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనము మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇచ్చేసాము. les.sh అని టైప్ చేస్తే ఇప్పుడు అది అన్ని టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్‌ని గ్యాదర్ చేసింది. ఇప్పుడు ఇక్కడ హైలీ ప్రాబబుల్‌లో ఉన్న ఎక్స్‌ప్లాయిట్‌ని మనం ఎక్స్‌ప్లాయిట్ చేద్దాము.
సో ఇక్కడ సివిఈ చూసుకుంటే హైలీ ప్రాబబుల్ అంట. ఈ వెనరబిలిటీని మనం ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఈ nelson.c అనే వెనరబిలిటీని కాపీ లింక్ అడ్రస్ చేసుకొని మనము ఇప్పుడు ఇక్కడ అది డౌన్లోడ్ చేద్దాము. Ctrl+V డూప్లికేట్ మన లోకల్ సిస్టంలోకి. ఎందుకంటే మన డైరెక్ట్ ఆ మెషిన్‌లోకి మనము డౌన్లోడ్ చేసుకోవడానికి రావట్లేదు కాబట్టి మనం ఇలా చేసినాము. ఫుల్ nelson.c అని ఉంది కదా! ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ పైథాన్ సర్వర్ వేరే పోర్ట్‌లో ఆన్ చేద్దాము. అదే పోర్ట్‌లో అయితే అది మళ్ళీ ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు మనము ఇక్కడ సేమ్ అలానే wget http మన ఐపీ అడ్రస్ 10.10.10.14. మన ఐపీ అడ్రస్ 10.10.14.10. సారీ, ఐపీ అడ్రస్ మర్చిపోతున్నా ఊరికే. les.sh కాదు, మన పేలోడ్ నేమ్ వచ్చేసి ఫుల్ nelson.c wget http 10.10.14.10 8788. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఇది సి లాంగ్వేజ్ స్క్రిప్ట్. ఇక్కడ మనం చూస్తే ఇది సి లాంగ్వేజ్ స్క్రిప్ట్. కానీ మనం ఏం చేయాలంటే ఆ స్క్రిప్ట్‌ని మనము ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని మనం బైనరీలోకి అంటే బ్యాష్‌లోకి మార్చాలి అంటే దానికి మనము ఫస్ట్ మనం కొన్ని ఎగ్జిక్యూషన్స్ జీసీసీతో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జిక్యూషన్ ఏంటంటే ప్రతి ఎగ్జిక్యూషన్‌కి ఒక రూల్ ఉంటుంది. బట్ నార్మల్‌గా అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకవేళ ఇలా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనం మళ్ళీ గూగుల్‌లోకెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుందాం. అక్కడ నుంచి చూసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు జీసీసీ విఓ ఎక్స్‌ప్లాయిట్ అయింది. మై గాడ్. chmod ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇద్దాము. దానికి explit. సో ఇప్పుడు explit సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. గాట్ రూట్. ఇక్కడ మెసేజ్ చూడండి, మనము గాట్ రూట్ అని. ఇప్పుడు మనం ఐడి అని టైప్ చేస్తే రూట్ అని వస్తుంది. హూ యామ్ ఐ అని టైప్ చేస్తే రూట్ అని వస్తుంది. ఇప్పుడు మన మెయిన్ అంబిషన్ ఏంటి? యూజర్లోకి ఫస్ట్ మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో చూద్దాం. టెంప్లో ఉన్నాము. బ్యాక్ ls అండ్ గోయింగ్ టు రూట్ ls ct root.txt. సో ఇప్పుడు ఈ రూట్ ఫైల్ని కాపీ చేసి we are going to paste in the hack-the-box machine flag submission option. Ctrl+V. నాకు ఇది కొంచెం టఫ్గా అనిపించింది, సో ఐఎమ్ గివింగ్ రేట్ 8. ఓకే, రూట్ ఫ్లాగ్ ఇచ్చేసాము. ఇప్పుడు మనం యూజర్ ఫ్లాగ్ కూడా సబ్మిట్ చేయాలి. యూజర్ ఫ్లాగ్ కోసం మనం cd home ls cd george పవర్ఫుల్ నేమ్. సో cat user.txt c and we are going to submit the user flag also. Ctrl+V 8 and submit the flag. సో పాప్కార్న్ యూజర్ ఈజ్ నో మోర్. ఈ మెషిన్ సాల్వ్ అయిపోయింది. సో మనము ఈ విధంగా పాప్కార్న్ మెషిన్ని ఫస్ట్ సెల్ షాక్ వెనరబిలిటీ ఉందనుకొని అలా ఎక్స్‌ప్లోయిట్ చేద్దామని ట్రై చేసాం. కానీ అది కుదరలేదు. సో ఆ వెనరబిలిటీ దొరకలేదు మనకి. ఈ హిడెన్ డైరెక్టరీ సెర్చ్ చేయడం వల్ల, ఈ హిడెన్ డైరెక్టరీ బ్రూట్ ఫోర్స్ చేయడం వల్ల మనకు టారెంట్ అనే ఓ డైరెక్టరీ ఉందని తెలిసింది. ఆ డైరెక్టరీలో ఒక వెబ్ పేజ్ హోస్ట్ అవ్వడంతో మనం అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని మనము రివర్స్ షెల్ అప్లోడ్ చేయడం జరిగింది. రివర్స్ షెల్ వచ్చిన తర్వాత ప్రివిలేజ్ ఎస్కలేషన్ లినక్స్ ఎక్స్‌ప్లోయిట్ సజెస్టర్‌తోని యూజ్ చేసుకొని ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేసి రూట్ చేయడం జరిగింది ఈ మెషిన్ని. సో ఈ విధంగా పాప్కార్న్ మెషిన్‌ని మనం సాల్వ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.